సో హాయ్ గాయ్స్, లాస్ట్ 2 వీడియోస్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఇది షార్టే కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి నక్క తెలివితేటలు. మీ అందరికీ తెలుసు నక్క తెలివితేటలు చాలా ఉన్నాయి, బట్ ఇది కూడా కొత్తగా ఉండదని చెప్పి ట్రై చేస్తున్నాం. సో కథలోకి వెళ్తే అనగనగా ఒక రైతు, ఆ రైతు ఒక రోజు అడవిలోంచి వస్తూ ఉండగా అక్కడ ఒక చోటన ఒక ముసలి చెరువు ఎండిపోయి పాపం దిక్కు తోసిన స్థితిలో కనపడుద్ది. సో దాన్ని తీర్చుకుని దాని దగ్గరికి వెళ్తాడు. దాని దగ్గరికి వెళ్తే చెప్పుద్ది ఇలా నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఈ దగ్గరలో ఎక్కడ ఏ చెరువు ఉందో నాకు తెలియదు, మీరు చుట్టుపక్కల ఎక్కడన్నా చెరువులో వేసేసి పుణ్యం కట్టుకోరని అడిగితే, అయ్యో నీకు ఎంత పాపం వచ్చిందా, రాయి సంచిలోకి సంచిలో తీసుకెళ్ళి నాకు తెలిసిన ఒక చెరువు ఉంది, ఆ చెరువులో వదులుతాను అంటాడు. సరే అని చెప్పేసి అదే సంచిలోకి ఎక్కుద్ది. తీసుకెళ్లి దాన్ని చెరువులో వదులుతా ఉండగా వదిలేసిన తర్వాత అది టక్కుమని కాలు పట్టుకుంటది. ఒరే తెంగరోడా, అసలు నువ్వెలా నన్ను నమ్మావు, నేనేదో అడిగాను అనుకో అలా తీసుకొచ్చేస్తావా, నేను నిన్ను వాళ్ళు తినాల్సిందే అంటది. అరే రే, నేను నీకు ఇంత పుణ్యం చేశాను, నువ్వు నన్ను ఇలా చేస్తావా, ఆగాగాగు తప్పు నువ్వు చేసేది తప్పు, ఒకసారి అడుగు నక్క బావ వెళ్తున్నాడు, నక్క బావని అడుగుదా ఉండు అంటే, నక్క బావ ఇలా 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 జరిగింది, ముసలి నన్ను హెల్ప్ అడిగింది, సర్లే కదా అని చెప్పి సహాయంగా చేశాను, ఇప్పుడు వచ్చేసి ముసలి నన్ను ఇలా పట్టుకుని తినేస్తా అంటుంది అని అంటాడు. ఊరుకో, అప్పుడు నక్క ఇలా అంటది, ఊరుకో, ముసలేంటి నీ సంచిలోకి రావడం నాకేం నమ్మబుద్ధి కావట్లేదంటే, లేదు నేను నిజంగానే వచ్చాను అని చెప్పేసి పైనుండి అరుస్తుంది అనమాట. లోపల నుంచి అరుస్తుంది ఎవరు, ముసలి. అబ్బే నేను నమ్మను, ముసలి అనేది అలా ఎలా వస్తుంది, అయినా సంచిలో పట్టే ఎలా పడుతుంది, నేనైతే నమ్మను బాబు అంటది నక్క. లేదు నమ్మాలి అంటది. సరే మీరు ఎలా అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి నాకు చూపించండి అంటది. అప్పుడు ముసలి ఏం చేస్తుందంటే వచ్చేసి ఇదిగో ఇలా నేను సంచిలో ఉన్నాను అంటది. అప్పుడు అంటది నక్క గట్టిగా సంచి మూసేసి, అదిగో ఆ చివరిన ఒక రాయి ఉంది, రాయి మీద నీకు ఇష్టం వచ్చిన దెబ్బలు వేసి అంటది నక్క. సరే ఇంకా దొరికింది ఛాన్స్ కదని చెప్పేసి సంచిలో కొట్టేస్తే అది అనుకోకుండా కొట్టి లాస్ట్ లో ఎటో విసిరేస్తాడు, అది వెళ్ళిపోయి చెరువులో పడిపోద్ది. అప్పుడు ఇదిగో ఇంక దొరికింది కదా, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో అంటే ఇంకా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే అయితే ఈ ముసలి ఉంది కదా, ఈ ముసలి ఇంకా గ్రడ్జ్ పెట్టుకుంటాం అంటే పగబట్టుద్ది, ఎలా అయినా సరే నక్కని తినాలి అని చెప్పేసి. ఒకరోజు అబ్జర్వ్ చేస్తుంది నక్క ఏం చేస్తుందా అని. ఒక చెరువులో ఎప్పుడు నక్క చేపలు తింటగిలిద్ది. ఈ నక్క కన్నా ముందలే ఈ ముసలి వెళ్ళిపోయి ఆ చెరువులో దాక్కుంటది. అయితే గుడ్లు మాత్రం పెట్టి అలా చూస్తా ఉంటది అనమాట. అదేంటి అప్పుడే నక్క వస్తుంది అనమాట. అదేంటి ఎప్పుడు లేని ఈ చెరువుకి కళ్ళు వచ్చాయి, నేను ఇప్పుడు నేను దిగాలి అంటే నేను ఒక మాట పిలుస్తాను, అలా అరిస్తేనే నేను వెళ్తాను లేకపోతే వెళ్ళను అంటది. కూ అని అరుస్తుంది. అదేంటి నేను ఎప్పుడొచ్చినా సరే ఈ చెరువు అరిసేది వాళ్ళు అరవట్లేదు, నేను రాను బాబు అంటది. సరే తింగడదు కదా ముసలిది, కూ అని అరుస్తుంది అనమాట. అమ్మని నువ్వు ఎలా ఉంటావా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళదు, తప్పించుకుని వచ్చేది అనమాట. సరే అని చెప్పేసి ఇలా కూడా తప్పించుకుంది నక్క అని చెప్పేసి ముసలి ఏం చేస్తుంది మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఈసారి ఎటు వెళ్తుందని చూస్తే దీని గుహ ఇసుకల్లో గూడు కట్టుకుంటది అనమాట నక్క. సో ముసలి ఏం చేస్తుందంటే ఇలా కాకుండా అని చెప్పేసి నక్క కన్నా ముందర ముసలి వెళ్ళిపోయి ఆ గూడులో వెళ్ళిపోయి దాక్కుంటది అనమాట. అయితే ముసలి 4 కాళ్ళు కదా, దీని కాళ్ళు పాదాలు పడిపోతాయి ఇసుక మీద. అదే రోజు నక్క ఏం చేస్తుందంటే వస్తా ఉన్నాక అమ్మ ముసలి బావ ఎలా వచ్చావు నువ్వు అని చెప్పేసి, ఇలా కాదు నీ సంగతి కాదని చెప్పేసి అక్కడో పుల్లా ఏరుకుని తెచ్చింది పెట్టుకుని, అరే ఏంటి ఇవాళ నా గుంట నన్ను చూసి రోజు కళ్ళు అరిపేది, వాళ్ళు ఆర్పట్లేదేంటా అని అంటుంటది. అంటే ముసలికి తెంగదు కదా, తెలియక మళ్ళీ కళ్ళు అరుపుదా, ఇది కన్ఫర్మ్ లోపలే ఉందని చెప్పేసి తెచ్చిన కర్రలన్నీ తీసుకెళ్లి ఆ గుంటలో ఇది ఉండే గుంటలో పెట్టింది నిప్పు అంటించేది. ఇంకా అంతే, ఇంకేముంది మొత్తం కాలిపోయి ముసలికి దెబ్బలు తగిలింది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఎప్పుడైనా సరే మనం సరిగ్గా ఆలోచించాలి, నక్కలాగా ఆలోచించాలి, నక్కకు ఉన్న తెలివితేటలేదు అనమాట. అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.